నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చినవమ్మా? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తే అయిపోవు కదా. నేను కూడా నీ దగ్గరికే వస్తున్నా అమ్మా. ఈ టార్చర్ నేను పడలేకపోతాను. నిన్ను ఇట్లా కాదు నిన్ను శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. బిడ్డ ఎటు పోతున్నావు? నీ దగ్గరికి వస్తున్నా బాపు. నేను నిన్న పొద్దుగా వద్దాం అనుకున్నా బాపు. రాత్రి అయింది వచ్చేసరికి. ఎందుకు బిడ్డ? బుజ్జిని అలా టార్చర్ చేస్తుండు బాపు అల్లుడు. ఒకసారి వెళ్ళి నువ్వు మందలిచ్చి రావు ఒకసారి. అవునా బిడ్డ? మా అల్లుడు అట్లటే చేస్తుడు. అది నేను పోయి మాట్లాడతా, ఎవరికి చెప్పకు, సరేనా? పోతున్నా. సరే బాపు. మామ వాడు ఇంటికి వస్తుండ్రా రోజు. నువ్వు 10 రోజులని తీసుకున్నావు. మొన్న టార్చర్ చేస్తుండ్రా. మామ కొన్ని రోజులు ఒప్పుకోవటం మామ. మా మామ ఒప్పుకున్నాడు. ఆస్తి మొత్తం నా పేరు నేనే రాస్తున్నాడు. దాంతో అన్ని అప్పులు పోతాయి. రోజు పార్టీలు. మామ మీరు చూసుకునే దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ చూసుకుంటారా? ఏదో ఒకటి వేసి నా పైసలు నాకు ఈరా. మీ మామ నీకు అడిగేంత తెలివి లేదు, ఏది లేదు. 1 లక్ష రూపాయలు నీ మన ఆస్తి తర్వాత. అర్థమవుతుందా? గింత కూడా తెలివి లేదురా నీకు. ఏమండి, టీ తాగుతారా? నైట్ గంతగానం కొట్టినా, గంతగానం తిట్టినా, మళ్ళీ ఏం జరగనట్టు నాతో వచ్చి టీ తాగుతారా అండి అని అడుగుతున్నావు. ఇంత ఏమనిపిస్తలేదా నీకు? మీ నాన్నతో మాట్లాడాలనిపిస్తలేదా నీకు? మనిషివా చూస్తున్నావా నేను రోజు? నేనెందుకు బాధపడతా అండి? మీరు పరాయి వ్యక్తి కాదు కదా. నా భర్త నన్ను అంటాడు. మంది అంటే నేనెందుకు పడతా చెప్పు? మీరు తిట్టినా కొట్టినా అది ఏదైనా నాకు ఇష్టమే. ఏదైనా భరిస్తా. ఈ ఆస్తులు అంతస్తులు నాకు ముఖ్యం కాదండి. నాకు మనుషులే ముఖ్యం. నీకు మనుషులే ముఖ్యమే? నాకు మాత్రం డబ్బులే ముఖ్యమే. నిన్ను ఇట్లా కాదు నిన్ను ఇప్పటికైనా పోయి మన దగ్గర డబ్బులు తీసుకురాపో. వాని ఆస్తి ఎట్లా రాయించుకోవాలో నాకు తెలుసు. నా ప్రాణం పోయినా నువ్వు నన్ను చంపినా నేను మా నాన్న ఆస్తి అడగను. ఇంత చిత్రవద చేసే కంటే ఒక్కసారి నన్ను చంపు. నన్ను రోజు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను? నీకు దండం పెడతాను. నువ్వు ఇప్పటికైనా మారు. ఇట్లా నన్ను కొట్టి చంపకు. పైసా ఏం చేస్తావు? పైసాతో ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు పట్టుకొని పోతావా? పట్టుకొనే పోతానే. నన్ను పశువు కంటే హీనంగా చూస్తాను. ఎందుకైనా మా నాన్న నీ చేతిలో పెట్టింది నన్ను. నేను చేసుకున్నది అందుకనే. ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? ఎక్కువ మాట్లాడితే సిరి బొంద పెడతా. ఏం రాతరా దేవుడా నాది. నాకెందుకు పరీక్ష పెడతాను తండ్రి? నాకెందుకు అమ్మాయి కష్టాలు? ఈ మనిషి ఎందుకు ఇట్లా మారిపోయిండు? దేవుడా,
నాన్నకు నేను చెప్పలేను, ఆయన దగ్గర నుంచి ఆస్తి ఈయనకి ఇవ్వలేను. ఇదంతా ఎక్కడి దగ్గర సర్దు అనగాలంటే ఒక్కటే పరిష్కారం. మొదటిసారి పెళ్ళైనాక మీతో వస్తున్నా. నిజంగా మా నాన్నతో వచ్చిన ఫీలే ఉంది నాకు. బతకనియని నా గురించి చాడీలు చెప్పిన నిన్ను బతకనియని నిన్ను బతకనియని నా గురించే చాడీలు చెప్తావా? నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చినావమ్మా? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తా అయిపోవు కదా. నేను కూడా నీ దగ్గరికే వస్తున్నా అమ్మా. ఈ టార్చర్ నేను పడలేకపోతాను. నాన్నకు నేను ఎట్లాగో చెప్పలేకపోతున్నా. ఇదంతా భరించే కంటే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తామ్మా. నాన్నకు చెప్తామంటే నాకు ధైర్యం వస్తలేదు. నేను చెప్తే నాన్న నాకు ఎక్కడ దూరం అవుతానో అని భయం అవుతుంది. ఇవన్నీ భరించుకుంటా నేను బతకలేను. నేను కూడా నీ దగ్గరికి వస్తా అమ్మా. నాన్న నన్ను క్షమించు నాన్న. కూతురుగా నీకు కన్నీళ్ళే మిగిల్చిపోతానా? అంటే నేను తల్లిని కాబోతున్నానా? అమ్మా, నేను నీ దగ్గరికి రావద్దు అని నాకు ఈ వరం ప్రసాదించినవా? అంటే నేను చెప్తే మారని మా ఆయన కనీసం నేను తల్లినైనా అని చెప్తే నన్ను మారతాడు కావచ్చు. ఆయన మారినా మారకపోయినా నా బిడ్డ కోసం నేను బతకాలి. ఎన్ని కష్టాలైనా పర్లేదు, నా బిడ్డ కోసం భరిస్తా. భగవంతుడా, ఏ దిక్కు లేని నాకు చావే దిక్కు అనుకున్నా, కానీ నా బతుకు ఒక అర్థాన్ని ఇచ్చి నన్ను తల్లిని చేసావు తండ్రి. దీంతోనైనా నా భర్త మారాలి. నా భర్త నేను సంతోషంగా ఉండేటట్టు దీవించు తండ్రి. ఈ విషయం నా భర్తకి చెప్పాలి. నేను తల్లినైతున్న విషయం నా భర్తకి చెప్తే నిజంగా చాలా సంతోషిస్తాడు. ఆయనకు పాయసం అంటే ఇష్టం. ఆయన కోసం పాయసం చేస్తా. మనా ఏం చేస్తున్నావే? మీకు ఇష్టమని పాయసం చేస్తున్నా అండి. నాకు ఇష్టమనా?
నాకు ఆ పాయసం మీద ఇష్టం ఏంటిది? కానీ నీ ఆస్తి మీద ఇష్టం ఉన్నది. ఇంకా తీసుకురా అంటే ఈ పాయసాలు పీసాలు అంటావు. నీ మీకు ఒక శుభవార్త చెప్పాలండి. ఆస్తి ఇట్లా తీసుకొచ్చినవేంది? రామా, ఆస్తి 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 తప్ప మీకు ఇంకా వేరే జీవితం లేదా? నా గురించి ఆలోచించరా? ఎప్పుడు చూడు ఆస్తి ఆస్తి పైసలు ఇదే పనా? మనకంటూ ఒక జీవితం లేదా? సరే కానీ శుభవార్త ఏంటిది? మీరు తండ్రి కాబోతున్నారండి. నేను తండ్రిని కాబోతున్నానా? అరే ఎంత మంచి శుభవార్త చెప్తున్నావే. థ్యాంక్ యూ సో మచ్. నీతోటి జరగండి నా కొడుకుతోటి నేను చెప్పేసుకుంటా. నా వారసునితోటి నీ ఆస్తి ఎట్లా రావాలో ఎట్లా రప్పించుకుంటా. థ్యాంక్ యూ మోనా, థ్యాంక్ యూ సో మచ్. హలో అవునా? బస్ స్టాండ్ ఎందుకు కనబడ్డారా నీకు? ఏమో తెలియదురా, అంత కోపంగా వస్తుండ. సరే తీరా, నేను చూసుకుంటా. పెట్టే ఫోన్. సరే ఓకే. అయినా ఇది మా మామకి ఇట్లా చెప్పింది ఏంది? కొడుతుండండి వీడేం అర్థం అంటారు. ఏం అర్థం అవుతలేదు. ఇది పొద్దుగాల కట్టునొత్తుందని ఏడ్చింది. నేనే పట్టించుకోకుండా వచ్చింది. అయినా ఒకసారి బన్నీగానికి ఫోన్ చేస్తా. బన్నీ ఎడున్నారా? అరే నువ్వు ఒక చిన్న అర్జెంటు పని చేయరా. నా భార్య ఉన్నది కదా, దాన్ని ఎక్కించుకొని మన ముంగటి గల్లీలోకి వెళ్ళి అక్కడ ముంగట హాస్పిటల్ ఉన్నది కదా, అక్కడికి వెళ్ళురా. ఓకేనా? అరే నువ్వు వెళ్ళురా, నేను చూసుకుంటా. సరే ఓకే, తొందర రారా. ఇప్పుడున్నది దీని ఆట. అల్లుడు బిడ్డను కొట్టబట్టే ఏం చేయాలి ఇంకా పోయినాక అడుగుతాయి. అగో మామ ఫోన్ చేయలే, ఏం చేయలే? ఏమైంది వస్తున్నావు? ఇంకా ఫోన్ చేసి రావన్నా నేను నువ్వు చేసే పనికి? ఏమైంది మామ గట్లా మాట్లాడుతున్నావు? నా బిడ్డ అనేది కొడుతున్నావు. ఆపండి, హాస్పిటల్కి వెళ్ళాలండి. మేము మీకోసం వచ్చినాం, ఎక్కండి. కూర్చున్నదా? నేనెందుకు కొడుతున్నావు మామ నీ బిడ్డను? నీకేవలో చాడీలు చెప్తున్నట్టున్నారు మామ. సో నీ బిడ్డ అంటే నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా మామ. కొట్టంది నాకెట్లా వెళ్తుంది మామ? నీ బిడ్డ గురించి నీకు తెలియదు. అగో చూడు ఎవరో బండెక్కిపోతున్నది. నేను టెన్షన్ తీసుకోకు, నేను వచ్చినాక మాట్లాడతా. ఇంటికి వచ్చినాక తనంటే నాకు బాగా ఇష్టం మామయ్య. అదే అల్లుడు నేను చెప్తున్నా కదా, వచ్చినాక మాట్లాడతా. సరే మామ, నువ్వు చెప్పినావు కదా, ఓకే. అయినా నేను పెట్టే టార్చర్కు అది చచ్చిపోతే దాని కడుపులో ఉన్న నా బిడ్డ కూడా చచ్చిపోతుంది. పని కాదు. ఈయన 24 గంటలు ఇంట్లోండా. ఏం చేద్దాం? అత్తమ్మకు నేను బాగా అంటే ఇష్టం కదా. ఒక్కసారి ఫోన్ చేద్దాం, దాన్ని రమ్మందాం. అదైతే మంచిగా తీసుకుంటుంది. హలో అత్తమ్మ, ఎక్కడున్నావు అత్తమ్మ? ఒకసారి ఇంటికి రాయే, మాట్లాడాలి. అవునే, నీకో విషయం చెప్తారా? సరే ఇప్పుడు నా పని అవుతుంది. కూర్చోండి. కూర్చోండి మీరు కూడా. ఆ రోజు మీరు చేసిన సాయానికి నిజంగా నేను రుణపడి ఉంటానండి. మీరు టైంకి నాకు లిఫ్ట్ ఇవ్వడం వల్లనే నా బిడ్డ నేను కాపాడుకోగలిగిన. నన్ను పంపించింది జయననే. ఏంది? అవును. మా ఆయననా? అవును. అన్నకు మీరంటే చాలా ప్రేమ, మీ గురించి చాలా గొప్ప చెప్తాడు. అవునా? టీ తీసుకొస్తా, కూర్చోండి. వద్దు వద్దు. పర్లేదు, తీసుకొస్తా, ఉండండి. సరే తీసుకోండి. మీకు లేదా? ఆహా, నేను తాగినా అండి, మీరు తాగండి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తుంటా. ఓ అవునా?
మంచి జాబ్. నన్ను జియన్న రమ్మన్నాడు, లేడా ఇంట్లో? ఆయన ఏదో పని ఉందని చెప్పిండు, ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు. అవునా? మరి నన్ను ఎందుకు రమ్మన్నాడు? ఏమో మరి, ఫోన్ చేయకపోయారు? ఫోన్ చేసినా బిజీ వస్తుంది. సరే, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా మరి. వద్దులేండి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తా. సరే అండి. సరే అండి. మామ ఒకసారి ఇంటకో మామ, నీ బిడ్డ ఏం చేస్తుందో చూడుకో. నేను బండి పక్క ఎత్తా. బావునా నానా మంచున్నావా నాన్న? నేను మంచిగా ఉంటుంది, నీకు ఎట్లుంటుంది? నువ్వైతే చేసే పనులు చేస్తున్నావు కదా. నేనేం చేసినా నాన్న? చేసే పనులను చేసుకుంటా ఇంకేం చేస్తున్నాను అంటున్నావా? ఇంట్లో బంగారం వస్తాడు అల్లుని పెట్టుకొని పరాయి మొగతో తిరగడానికి సిగ్గనిస్తలేదా? మామయ్య తనని ఏమన్నకండి మామయ్య, తను ఏడిస్తే నేను తట్టుకోలేను మామయ్య. తనంటే నాకు బాగా ఇష్టం మామయ్య, ప్రాణం. కానీ తనకి ఎలా చెప్పాలో అర్థమైతలేదు. మీరన్నా కొంచెం చెప్పండి మామయ్య. చూడు, నువ్వెంత పెద్ద తప్పు చేసినా కానీ నువ్వే కావాలంటు. బిడ్డ అల్లుని పేరు మీద ఆస్తి రాసేస్తున్నా, ఇక నన్న కలిసి ఉండు, పోతున్నా నేను. ఏం చెప్పినావు? మా నాన్నకి ఏం చెప్పినావు? నేను చెప్పినా మా నాన్న ఎన్నడు ఒక్క మాట అన్నాడు, నీ వల్ల ఇన్ని మాటలు అంటాడు. నువ్వేం చెప్పినావు చెప్పు. అవునే, నాకు నీ ఆస్తి కావాలి, దాని గురించి నేను ఏమైనా చేస్తా. అగో అత్తమ్మ, ఇది వచ్చినావా? నేను ఫోన్ చేసి అది చేసిన ఫోన్ లావట్టవారే, నిలబడి కాళ్ళు వస్తున్నాయి కదా. మర్చిపోయినానే. ఎట్లా మర్చిపోతావురా నువ్వు? ఇట్లా మర్చిపోతే ఎత్తారు. సరేనే, దా కూర్చుని మాట్లాడుకుందాం. ఇంకా ఇంట్లో అంతా మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారా? అందరు మంచుకున్నారు. అదే మరి ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నా? ఎందుకు ఫోన్ చేసినావు? అయితే నీకు శుభవార్త చెప్పాలి, అందుకే రమ్మన్నా. అదే ముచ్చట్నో చెప్పురా. నేను తండ్రిని కాబోతున్నానే. ఎంత సంతోషమైన ముచ్చట చెప్పినవురా. దేవునికి కోటి దండాలురా. నా బిడ్డ ఒకటి, మా అవును ఒకటారా. కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటా నేను. నాకు తెలివా, అందుకే నిన్ను పిలిపించానే. బోనా ఇంకా బోనా బోనా, మా అత్తమ్మ వచ్చిందే. బాగున్నారా పిన్ని గారు? బాగున్నారా? బాగున్నా. ఇక్కడే కూర్చున్నారు ఎందుకు? లోపలికి రండి. రండి. సరే.